క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనం అమ్మవారి వైభవం గురించి చెప్పుకుంటున్నాం కదండి. అవును. అందులో భాగంగా కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత. అవును, అర్థాన్ని వివరించండి అమ్మా. తప్పకుండా అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇప్పటి వరకు ముందు ఎపిసోడ్లో చెంపకాశోక పున్నాగా దాని యొక్క అర్థము, ఎలాగ ధ్యానం చేయాలి చెప్పుకున్నా, భావన ధ్యానము రెండు కలిపి చెప్పారు. ఇప్పుడు కూడా దాని యొక్క భావము అలాగే భావన ధ్యానము ఈ మూడు తెలుసు. భావము భావన ధ్యానము మూడు కూడా తెలుసుకుందాం. ఇక్కడ కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత. చూడ అన్ని కాక కరెక్టే. కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత. కురువిందము అంటే ఒకనొక శిలలు, పద్మరాగ శిలలు. పద్మరాగ శిలలు. ఈ పద్మరాగ శిలలు ఇవే పద్మరాగ మణులు. ఈ మణులు చూడండి, అమ్మవారికి సంబంధించి ఏదైనా ఎరుపే. ఇవి కూడా ఈ పద్మరాగ మణులు కూడా ఎర్రగానే ఉంటాయట. ఎర్రగా ఉండడం అంటే జ్ఞానమే. జ్ఞానానికి ప్రతీక అంటారా? అంతే కదా, చెప్పానుగా మొదట్లో. సింధూరారుణము, సింధూరము అంటే త్యాగము, అరుణము అంటే జ్ఞానము. అంత జ్ఞానమే, ఎందుకంటే చైతన్యం కాబట్టి. అందుకే జ్ఞానము ఎప్పుడైనా చూడండి, ఒక విద్య ప్రవహిస్తూ ఉంటుంది. అవునండి, ఒక చోట ఆగిపోదు. ఎందుకు అంటే చైతన్యం కాబట్టి ముందుకు సాగిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒకళ్ళ దారి ఇప్పుడు నా నుంచి, మా గురువు నుంచి నాకు వచ్చింది, నా నుంచి ఇంకొకరికి వెళ్తుంది, ఇంకొకరి నుంచి అది అలా ఎప్పుడు జ్ఞాన ప్రవాహం, చైతన్య ప్రవాహం అన్నమాట. ఇక్కడ ఎరుపు అంటే ఏంటి అర్థము? ఎర్ర పద్మరాగమణి అంటే జ్ఞాన ప్రవాహము. ఇక్కడ జ్ఞాన ప్రవాహం అని మనం చెప్పుకున్నప్పుడు, ఈ జ్ఞాన ప్రవాహంలో ఈ మణులు ఎర్రగా ఉన్నప్పటికీ కొద్దిగా పసుపు పచ్చని కాంతిని విరజమ్ముతూ ఉంటాయి. పసుపు పచ్చని అంటే బంగారు కాంతి, పసుపు రంగు కాంతిని వెదజల్లుతూ ఉంటాయి. ఇంతవరకు బాగుంది. కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత. అమ్మవారి యొక్క కిరీటం గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఆ కిరీటంలో ఎలాంటి మణులు పొదిగి ఉన్నాయి? పద్మరాగ మణులు, కురువిందం అనే మణులు పొడిగి ఉన్నాయి. అవునవును. దీని ధ్యానం గురించి తర్వాత చెప్పుకున్నాము. ముందు అర్థం చెప్తున్నాను కాబట్టి, అసలు ఈ మణులంటే ఏంటి? అవును కదా, ఏదో చెప్పుకుంటున్నాం, మణులు మాణిక్యాలు చెప్పుకుంటూ ఉంటాం. ఈ మణులేంటి? కామము, అనురాగము, దయ, వాత్సల్యము అనే మణులట. దయా వాత్సల్యం కూడా. కామము నుంచి అనురాగము, అనురాగము నుంచి దయ నుంచి వాత్సల్యము అనే మణులు. ఇవన్నీ అమ్మవారి కిరీటంలో పొదగబడిన మణులు. కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత అంటే అమ్మవారి కిరీటములో పొదగబడినటువంటి మణులు కామము, అలాగే అనురాగము, దయ, వాత్సల్యము. ఇందాక చెప్పుకున్నాం చూడండి, ఇప్పుడు 4 వచ్చాయి. చెంపక, అశోక, పున్నాగ, సౌగంధిక 4. స ద సి వ అనే 4 అక్షరాలు. సదాశివ అనే 4 అక్షరాలు. అంటే ఈ మణులు సదాశివుడనే సదాశివ అనేది అక్షరాలు కూడా, అంటే ఈ అక్షర వరుసలు. సవర్గము, దావర్గము, శవర్గము, సదాశివ. శివ. ఆ సదాశివు అంటే అవన్నీ ఆ 4 కిరీటంలో ధరించింది. 4 అంటే ఇక్కడ ఒక్కొక్క వరుసకి ఒక్కొక్క అక్షరాలు. అంటే ఇక్కడ గాయత్రి మంత్రాన్ని చెప్తున్నారు. మళ్ళీ గాయత్రి మంత్రం 3 వేస్తారు అంతే. 4 వరుసలు. గాయత్రి మంత్రం 24 అక్షరాలు. అవును. 6 × 4 24. 6 × 4 24. అందుకే ఆవిడెవరు? వేదమాత గాయత్రీదేవి. త్రిపుర.
త్రిపుర బాలసుందరి కదండి. త్రిపద త్రిపుర అని అందుకే అంటారు. అంటే ఇక్కడ శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క కిరీటాన్ని సౌందర్యలహరిలో కూడా ద్వాదశాదిత్యులతోనే పోల్చారు. ఇక్కడ కూడా మనకి అమ్మవారి యొక్క కిరీట కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అంటే ఇక్కడ ఏంటి అంటే ద్వాదశాదిత్యుల కాంతిచే పొదగబడిన అమ్మవారి యొక్క కిరీటము జగన్మాత పై భక్తితో ధ్యానం చేయడం వల్ల ఆవిడ యందు భక్తి సదా నిలిచి ఉంటుంది. మనం చేసడం వల్ల ఈ కిరీట ధ్యానం చేయడం వల్ల సదా ఆవిడ యందు భక్తి నిలిచి ఉంటుంది. కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత. కురువిందము అనే మంచి శ్రేణి శ్రేష్టమైన మణులని కిరీటంలో పొదగబడి ఆ కిరీటము ధరించి ఉంది. అవునవును. ఈ కిరీటాన్ని ధ్యానం చేయడం వల్ల అమ్మయందు సర్వవేళ సర్వావస్థల యందు భక్తిని కలిగి ఉంటాము. కిరీటాన్ని భావన చేస్తేనే చాలు. ఈ ద్వాదశాదిత్యుల్ని భావన చేయడం వల్ల ద్వాదశాదిత్యులతో కూడిన కిరీటం కదా, ఈ కిరీటాన్ని ధ్యానం చేయడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని కూడా కలిగి ఉంటాము. మరి సూర్య ఆరాధన చాలా గొప్ప విశేషం కదండి. ద్వాదశ సూర్యులు అంటున్నారు ఇంకేమిటి కదా, అంటే ద్వాదశ మండలాలు సూర్య మండలాలు ఏకంగా కదా ఆమె కిరీటంలో. రవి, సూర్య, భాను, ఖగ, పూష్ణ, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవితృ, అర్క, భాస్కరేభ్యో నమః. ఈ ద్వాదశాదిత్య మండలాలని కలిగి ఉంది కిరీటంలోనే. అంటే నేను ఇందాక చెప్పా మీకు, ఇందాక కురులేమో వృక్ష సంపద విరాట్ రూపం ఆ ప్రకృతిని ఊహించిన, ఇక్కడ సూర్య మండలాలను ఊహించుకోండి. ఇప్పుడు విరాట్ రూపాన్ని ధ్యానం చేయమని చెప్తున్నాను నేను. అవును, ఆదిత్య సూర్య మండలాలు ఉన్నాయి అంటే ద్వాదశ. అవును, కిరీటంలోనే ద్వాదశాదిత్యులని కలిగి ఉంది అని చెప్పి పద్మరాగమణులచే పొదబడిన కిరీటాన్ని ధరించి ఉంది అని చెప్పుకున్నాము. ఇది అర్థము. ఇక భావనలోకి వచ్చేసరికి అమ్మవారి కిరీటంలో ద్వాదశాదిత్యులు ఉన్నారు. అలాగే చెప్పానుగా కామము, అనురాగము, దయ, వాత్సల్యము అనే 4, చంపక, అశోక, పున్నాగ, సౌగంధిక 4. ఈ 4 అన్ని చక్రాస్తు. 4 × 2 8. అవును, ఒక్కొక్క రెండు చక్రాలకి ఒక్కొక్క గ్రంథి అన్నారు చెప్పారు. విభేదనం బ్రహ్మ గ్రంథి, రుద్ర గ్రంథి, విష్ణు గ్రంథి విభేదనం జరిగి బ్రహ్మరంధ్రాన్ని చేరడము, ఇదంతా కూడా అదే ధ్యానం అంటే. ఇక ఇప్పుడు ఈ కిరీట ధ్యానం ఎలా చేస్తే ఏం జరుగుతుంది? కిరీట ధ్యానం, ఈ కిరీట ధ్యానం చేయడాన్ని ధ్యానోపాసన అంటారు. ధ్యానోపాసన అమ్మవారి యొక్క ఒక్కొక్క అలంకారాన్ని దాన్ని ఏమంటారు, ఇందాక చెప్పారు అమ్మవారి యొక్క శరీరం మనలాంటి శరీరం కాదు, దివ్య శరీరం ధ్యానం చేయడం వల్ల నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండల అని ధ్యానం చేస్తే అన్నీ మనకు అనుకూలంగా మారుతూ ఉంటాయి చుట్టూ ఉన్న పరిస్థితులు. చంపక, అశోక, పున్నాగ, సౌగంధికల పుష్కచ. నీ మీద నీకు కంట్రోల్ వస్తుంది. ఇక ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం? కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత. ఇది అమ్మవారి రూప ధ్యాన శాస్త్రం ఉందండి, నేనేం చెప్పట్లే, శాస్త్ర ప్రకారం చెప్తున్నారు. రూప ధ్యాన శాస్త్రము అంటారు దీన్ని. దానికి ఒక శాస్త్రం, రూపాన్ని ధ్యానం చేయాలంటే ఒక శాస్త్రం ఉంది. చక్కగా మళ్ళీ కూర్చోండి, ఎలా కంఫర్ట్గా ఎలా ఉంటే అలా కూర్చోండి, ముద్ర వేసుకోండి, కూర్చోండి. అమ్మవారి విరాట్ రూపం చెప్పాగా, మొత్తం ఎలా అయితే కురులన్నీ వృక్ష సంపద అనుకున్నాము, పెద్ద పెద్ద జలాశయాలు, పక్షులు కిలకిలారావాలు, ఆహ్లాదకరమైన వాతావరణం మీద పైన ద్వాదశాదిత్య మండలం, అమ్మవారి యొక్క కిరీటం, ద్వాదశ సూర్య మండలాలు. ధ్యానం చేయండి కాసేపు. ఇలా 12 ఆదిత్యులు అంటే అమ్మ ధ్యానం చేయమన్నారు. చేయమంటే మీరు కురులు అలా విరాట్ రూపంలో కనపడుతున్నాయి అన్నారు. అక్కడ చెట్లు, పక్షులు, నదులు, జలపాతాలు అన్నీ కనపడుతున్నాయి. కిరీటంలో ఆదిత్యులను చూడాలంటే ఎలా అన్నది అర్థం కావట్లేదు. ఒక సూర్యుని చూడాలంటేనే మనం డైరెక్ట్గా చూడలేము. అలాంటి 12 సూర్యులను ఊహించుకోండి.
12 మంది సూర్యులు ఒక సూర్యుడు కనపడతామే కిరీటంలో కష్టంగా ఉంది. ఇంకా 12 సూర్యులు ఎక్కడ కనపడతారండి? మొదలు పెట్టే కనిపిస్తూ ఉంటారు. ఒకటేసారి ఒక సూర్యుని చూడలేవు. ఆవిడ కిరీటం ఉందమ్మా, ఇలా పెద్ద కిరీటం ఉంది. కిరీటం దాంట్లో 12 పొదగబడి ఉన్నాయి. వాళ్ళు చూసుకోండి, మీకు ఎలా కావాలంటే అలాగా. ఒక లైన్ చెప్పాగా, మిత్ర, రవి, సూర్య, భాను, ఖగపూష్ణ, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః. ఈ 12ని ఊహించండి, తలుచుకోవాలి. తెలుసుకోవాలి. ఆ 12 భావన రూపంలో ఇప్పుడు ఒక లైట్ చూడాలి. మా కిరీటంలో 12 లైట్లను ఊహించుకోండి, 12 సూర్యులను ఊహించండి. భావన కూర్చుంటే వస్తుంది, అది ఒకటేసారి రాదు. అది ఇది భావన చేయడం వల్ల ఏం చెప్పాను నేను, కిరీటంలో ద్వాదశాదిత్యుల్ని కిరీటం చేయడం వల్ల ముందు ఆ పేర్లు నేర్చుకోవాలి. అమ్మవారి యందు భక్తి ప్రపత్తులు పెరుగుతాయి. అలాగే చక్కటి ఆరోగ్యం సొంతమవుతుంది దీనివల్ల. చక్కటి ఆరోగ్యం. అమ్మవారి యొక్క కిరీటాన్ని ధ్యానం చేయడం వల్ల చక్కటి వర్చస్సు. సూర్యుడు ద్వాదశ మండలాలు, అవును, సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు కదండి. మనం కూడా అలా ప్రకాశిస్తూ చక్క ఆరోగ్యంగా మంచి జ్ఞానవంతులుగా తయారవుతాం. ఆవిడ యందు భక్తి అలా పెరిగిపోతూ ఉంటుంది. మామూలుగానే అమ్మంటే అందరికీ ఇష్టం, ఆవిడ యందు ఇంకా భక్తి పెరిగిపోతూ ఉంటుంది. ఇది కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత. దాని యొక్క భావార్థము, భావన, అలాగే ధ్యానము. ఇది కనత్కోటీర మండిత. కనత్ అంటే ప్రకాశం. ప్రకాశిస్తున్న సూర్యుల్ని చూడండి, కనత్కోటీర మండిత. అలా ప్రకాశిస్తున్న ఆ ద్వాదశాదిత్యుల యొక్క గుంపుని, అంటే ఆ మణుల గుంపు కదా ఇక్కడ ఉంటా, ఆ గుంపుల్ని ఆ 12 ద్వాదశాదిత్యుల కింద భావన చేయాలి. శ్రీమాత్రే నమః. స్వస్తి. మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం. శ్రీమాత్రే నమః.